హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ అండి. మనం ముందుగా మటన్ వండుకునేదైతే గ్రేవీ కోసమే చాలా ఇష్టంగా అయితే తింటామండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు మీరు ఇలా ట్రై చేసినా కూడా చాలా టేస్ట్ వస్తుంది. గ్రేవీ కూడా మన అసలు వాటర్ పోయకుండానే గ్రేవీ అయితే చాలా బాగా వస్తుందండి. ముందుగా అయితే కడిగి పెట్టుకున్న మటన్లోకి ఉప్పు, పసుపు, కారం ఇలా అయితే ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కారం అనేది మంచిగా ముక్కకు అనేది పట్టాలండి. చూసారు కదా, ఇలా అయితే కలిపి పెట్టుకుందామండి. ఈలోపు ఒక దాకైతే పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఓల్ బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుందామండి. చాలా బాగా టేస్ట్ వస్తుందండి. మీరు ఈ స్టైల్లో అయితే చేశారంటే బ్యాచిలర్స్ సైతం కూడా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పెద్ద అంత హడావిడి ఏమీ అవసరం లేదు. సింపుల్గానే మనకి మటన్ గ్రేవీ అయితే ఫుల్గా అయిపోతుందండి. కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కస్తూరి మేతి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది మటన్లోకి. కస్తూరి మేతి అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత నూరి పెట్టుకున్న అల్లాన్ని అయితే వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందామండి అల్లాన్ని. మీరు ఈ సండే స్పెషల్ ఏమైతే వండుకున్నారో మాకైతే కామెంట్ చేయండి. మీరైతే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండి. అసలు వంట రాని వాళ్ళు కూడా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం అంత పసుపు అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ ఇందాల కొంచెం వేసుకున్నాం కాబట్టి చిటికడంతా వేసుకుంటే చాలండి. ఇలా అయితే వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే వేసుకుందామండి. టమాటా ముక్క అనేది తాలింపులో వేస్తేనే మంచిగా గ్రేవీ వస్తుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. కాస్తంత ఉప్పు కూడా వేసుకొని టమాటా ముక్కల్ని బాగా కలుపుకుందాం. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకైతే కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసి కలుపుకుందామండి. టమాటా ముక్క అయితే మంచిగా ఉడికిన తర్వాతే వేసానండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. మూత అయితే పెట్టి ఉడికించుకుందామండి. చూసారు కదండి, ఉడికి ఇలా అయితే చూసారు కదండి, మనం వాటర్ పోయకుండానే గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి. కానీ ముక్క అనేది కొంచెం ఉడకాలి. అసలు చాలా అంటే చాలా సింపుల్ అండి. అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ అసలు వంట రాని వాళ్ళు కూడా ఇలా మటన్ చేసి పెట్టారంటే అసలు ముక్క కూడా మిగల్చకుండా అయితే మీ ఇంట్లో వాళ్ళు తింటారండి. ఇలా అయితే ఉడికిపోతుందండి మంచిగా. ఇప్పుడు గరం మసాలాని అయితే వేసుకొని తిప్పుకుందాం. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో అయితే చేయండి. అసలు కలర్ఫుల్గా కానీ ఎంత చక్కగా గ్రేవీ అయితే వస్తుందండి. ఇలా ఉన్నప్పుడు కూడా దించి మనం అయితే పక్కన పెట్టుకోవచ్చు. కానీ కొంచెం ముక్క మనకి ఉడికి మంచి ఇంకా గ్రేవీ రావాలంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసానండి. కడిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఉడికించుకుందామండి. మనకి ఫుల్ గ్రేవీ అయితే అసలు చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూసారు కదండి ఎంత బాగా అయితే వచ్చేసిందో. మీరు కూడా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుంది. మంచిగా అయితే ఉడికిపోయిందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే దింపేసుకుందాం. చూసారు కదండి ఎంత బాగా అయితే వచ్చిందో. అన్నం చపాతీలోకి కానీ పూరీలోకి కానీ జీరా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ అనేది. అసలు మనం ముందుగా మటన్ తినేదే గ్రేవీ కోసం అండి. ఉత్తగా అయితే తినలేము. చికెన్ అయినా తింటాం కానీ మటన్ గ్రేవీ లేకపోతే మాత్రం అసలు ముద్ద కూడా తినబుద్ధి అవ్వదండి. అసలు ఎంతో సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడు చేసినా కూడా ఇదే టేస్ట్ వస్తుందండి. ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం త్వరగా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా వస్తుందండి. ప్లీజ్ మీరు ఈ రెసిపీని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి.